ఈ వీడియోలో కొన్ని స్పెషల్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఆ స్పెషల్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇందాక మనం ఆ, ఇక్కడ చూడండి, వేరియబుల్ బి గ్రేటర్ దాన్ వేరియబుల్ ఏ అండ్ హ్యాండ్ సింబల్ అంటే లాజికల్ సింబల్ యూస్ చేసి వేరియబుల్ బీసీ అని రాస్తే మనకి 1 అని చెప్పొచ్చింది కదా. అలా కాకుండా నాకు 1 అంటే ట్రూ ట్రూ అని, 0 అంటే ఫాల్స్ అని నాకు తెలుసు. బట్ రీడబిలిటీ పర్పస్ కోసం వాటిని ఎలా డిస్ప్లే చేయాలి అని అంటే మనకి సి ప్లస్ ప్లస్ లాంటి లాంగ్వేజెస్లో మనకి బూల్ ఆల్ఫా అని చెప్పి స్టాండర్డ్ లైబ్రరీలో ఒక ఫంక్షన్ ఉంటుంది. అది కాల్ చేసి మనం దీని ముందు పాస్ చేస్తే గనక, ఐ మీన్ నాట్ ఎగ్జాక్ట్లీ ప్రింట్ ఎఫ్ కాదు, అక్కడ మనం యూనో సి ఇన్ సి అవుట్ యూస్ చేస్తాం. అక్కడ దాని ముందు పాస్ చేస్తే మనకి ట్రూ ఫాల్స్ అని చెప్పి చూపిస్తుంది. కానీ ఇక్కడ సి లాంగ్వేజ్లో అటువంటి వెసులుబాటు లేదు. మనం బూల్ ఆల్ఫా ఇట్లాంటివి ఉపయోగించలేము. సో ఇట్లాంటివి అవాయిడ్ చేయడం కోసం మనం ఏం చేయాలి అని అంటే, ఐ మీన్ అట్లాంటి బూల్ ఆల్ఫా బదులుగా ఏం చేయాలి సి లాంగ్వేజ్లో అంటే మనకి టెరినరీ ఆపరేటర్ అని చెప్పి ఒకటి ఉంది. అది అట్లాంటివి ఉపయోగించుకోవచ్చు. ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అని అంటే టెరినరీ ఆపరేటర్ గురించి, ఆ, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ రాస్తున్నాను. ప్రింట్ ఎఫ్ అని రాసి రిజల్ట్ ఆఫ్ ఏ అండ్ బి కంపారిజన్ అని రాశాను ఇక్కడ. అండ్ ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ డిస్ప్లే చేయాలనుకుంటున్నాం కదా మనం. దానికోసం ఫార్మాటర్ ఎస్ అని చెప్పి ఉపయోగించి ఎన్ అని రాసి అండ్ కామా, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఏ గ్రేటర్ దాన్ బి. ఇక్కడ ఏ వాల్యూ ఎంత మనకి 3, బి వాల్యూ ఎంత 7. ఆఫ్టర్ ఇక్కడ మైనస్ చేసాం కాబట్టి ఇక్కడ ఉన్నాయి కదా వాల్యూస్. ఏ వాల్యూ 5, సారీ, బి వాల్యూ 7. మనం ఏం చెప్తున్నాం, ఏ వాల్యూ గ్రేటర్ దాన్ ఉందని, 5 గ్రేటర్ దాన్ ఉందా లేదు, ఫాల్స్. సో మనకి ఫాల్స్ కావాలి. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ కండిషన్ ఏబి కాదు, వేరియబుల్ ఏ అలాగే వేరియబుల్ బి. ఓకే, ఈ కండిషన్ ఫస్ట్ ఇవాల్యుయేట్ చేసి ఇది ట్రూ అయితే ఈ టెర్నరీ ఆపరేటర్ అంటారు అనమాట. దీన్ని ఇలా రాసుకున్న క్వశ్చన్ మార్క్ రాసి ట్రూ అయితే ఫస్ట్ ట్రూ ట్రూ అని చెప్పి చెయ్యి. ఇది ఒకవేళ కాకపోతే గనక ఎల్స్ అయితే గనక ఫాల్స్ అని చెప్పి రాయండి అని చెప్పి మనం డిస్ప్లే చేసాం. అదే సారీ, కండే టెర్నరీ ఆపరేటర్ రాసిన తర్వాత క్లోజ్ చేసాం. లెట్స్ రన్ అండ్ సి. చూసారా, రిజల్ట్ ఆఫ్ ఏ అండ్ బి కంపారిజన్ ఫాల్స్ అని చెప్పి వచ్చింది. ఇందాక ఇన్స్టెడ్ ఆఫ్ 1 అని బదులు ఇప్పుడు సేమ్ ఇదే కండిషన్ ని తీసుకొచ్చి నేను వేరియబుల్ ఏ అండ్ బి బదులు రాశాను అనుకోండి, మనకి 1 అంటే ట్రూ కదా, ఆ ట్రూ కనిపించాలి ఇన్స్టెడ్ ఆఫ్ 1 బదులు. లెట్స్ సి, రన్ చేద్దాం, అవుతుందో లేదో చూద్దాం. రిజల్ట్స్ ఆఫ్ కంపారిజన్ ఇక్కడ ట్రూ అని వచ్చింది, ఇందాక ఫాల్స్ అని. ఓకేనా, ఇలాగ మనకి ఇన్స్టెడ్ ఆఫ్ 1 బదులు మనం ట్రూ ఫాల్స్ కానీ, లేకపోతే నాట్ ఎగ్జాక్ట్లీ ట్రూ ఫాల్స్, మనకి ఎగ్జాంపుల్ ఎస్ నో అని చెప్పి రావాలనుకున్నా, లేకపోతే ఏ వర్డ్ అయినా ఇవ్వచ్చు అన్నమాట. బట్ రీడబిలిటీ పర్పస్ కోసం ఇట్లాగా టెర్నరీ ఆపరేటర్ యూస్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద స్పెషల్ ఆపరేటర్. అండ్ ఇది కాకుండా మనకి ఇంకొక స్పెషల్ ఆపరేటర్ ఏముందనంటే కాస్టింగ్ అనమాట. కాస్టింగ్ ఏంటంటే సపోజ్ సమ్ టైమ్స్ మనకి ఇందాక మీకు చూడండి, ఆర్గ్యుమెంట్స్ ఇచ్చినవి మనం ఆస్కీ టు ఇంటీజర్ అనే ఫంక్షన్ యూస్ చేసి దాన్ని కన్వర్ట్ చేసాం. అలాగే కొన్ని సందర్భాల్లో మనం డెసిమల్ ఉన్నవి మేబీ ఇంటీజర్లోకి కాస్టింగ్ చేయాలనుకోవటం, ఇట్లాంటివి ఏమైనా చేయాలి అని అనుకుంటే మనం ఇంటర్న్ రాసి స్పెషల్ కాస్ట్ అని రాసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్న్ రాసి మళ్ళీ అగైన్ ఇప్పుడు 4.5ని, ఇది యాక్చువల్గా ఫ్లోట్ కదా, పాయింట్ ఉంది, దీన్ని నేను ఇంటి కింద రాయాలి అని అనుకుంటే గనక ఇలాగా నేను కాస్టింగ్ చేస్తాను. ఈ కాస్టింగ్ చేసేటప్పుడు ముందు దాన్ని ఏ టైప్లోకి క్యాస్ట్ చేయాలనుకుంటున్నాం ఆ టైప్ రాసి దాన్ని బ్రాకెట్స్లో పెడతాం.
ఇలా పెడితే దీన్ని క్యాస్టింగ్ అవుతుంది అనమాట. క్యాస్టింగ్ అయ్యి ఇప్పుడు నేను 4.5ని ఇంటిన్ చేస్తున్నాను కాబట్టి 4.5 బదులు నాకు 4 అని చూపిస్తుంది. ప్రింట్ ఎఫ్ రాసి స్పెషల్ క్యాస్ట్ రిజల్ట్ అని రాశాను. ఇక్కడ డి రాసి ఫార్మాట్ అండ్ ఇక్కడ స్పెషల్ క్యాస్ట్ అని రాసి స్టేట్మెంట్ని క్లోజ్ చేసి సేవ్ చేసి అండ్ ఐమ్ రన్నింగ్ ద కోడ్. చూడండి 4.5 ఫ్లోట్ని మనం క్యాస్ట్ చేసేసరికి ఇంటి కింద 4 కింద చూపించింది. ఇలాగ క్యాస్టింగ్ చేసుకుంటాం అన్నమాట. ఇది అనదర్ స్పెషల్ టైప్ ఆపరేటర్. ఇప్పటిదాకా మనం టెర్నరీ ఆపరేటర్, క్యాస్టింగ్ ఒకటి చూసాం. అండ్ ఇంకేమున్నాయంటే సైజ్ ఆఫ్ అని చెప్పి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి ఈ వేరియబుల్ ఏ బి సి ఉన్నాయి కదా, వీటి సైజ్ ఎంత ఉంది అని చెప్పి తెలుసుకోవడం కోసం మనకి సైజ్ ఆఫ్ అని చెప్పి ఒక ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ ఉపయోగించుకొని మనం ఆ, వాటి సైజ్ని మనం ఫైండ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ప్రింట్ ఎఫ్ అని చెప్పి రాసి సైజ్ ఆఫ్ వేరియబుల్ ఏ అని రాసుకొని ఇక్కడ నేను ఫార్మాటర్ కాలన్ డి అని చెప్పి ఇలా రాసుకోకూడదు. ఎందుకనంటే కాలన్ డి అనేది ఇంటీజర్, బట్ ఈ సైజ్ ఆఫ్ ఫంక్షన్ వచ్చేది ఏంటిదంటే మనకి సైజ్ టీ అని చెప్పి మనకి స్పెసిఫిక్ డేటా టైప్ ఒకటి ఉందన్నమాట. ఇవన్నీ నేను మీకు డేటా టైప్స్లో క్లాస్లో డిస్కస్ చేశాను. సో దాని అవుట్పుట్ సైజ్ టీ ఉంటుంది కాబట్టి మనం సైజ్ ఆఫ్ కి ఎస్జెడ్ అని చెప్పి రాసుకొని వేరియబుల్ ఏ అని చెప్పి రాసుకుంటే అంటే ఇలాగా ఎస్ రాసుకొని ఎస్జి 1 సెకండ్ ఎస్జి సారీ ఎస్జి కాదు జి యు అని రాసుకొని సైజ్ ఆఫ్ కి జియు, బికాజ్ సైజ్ ఆఫ్ ఫంక్షన్ రిటర్న్ ఇచ్చేది సైజ్ టీ అనేది వాల్యూ టైప్ రిటర్న్ ఇస్తుంది కాబట్టి దానికి జియు అని చెప్పి. ఇది మీకు డేటా టైప్స్లో చూస్తే ఇక్కడ నేను వన్ ఆఫ్ ద టేబుల్లో మీకు ఆ ఫార్మాట్ స్పెసిఫైయర్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ సైజ్ టీ అని చెప్పి ఉంటుంది. సైజ్ టీకి జీ అని చెప్పి రాశాను. చూడండి ఇక్కడ జియు అంటే ఫస్ట్ స్టార్ట్ విత్ సి, మాడిఫైయర్ యు అంటే మాడిఫైర్, ఫార్మాట్ స్పెసిఫైర్. వీటన్నిటి గురించి నేను డేటా టైప్స్లో డీటెయిల్గా డిస్కస్ చేశాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే గో బ్యాక్ అండ్ చెక్ మై డేటా టైప్ వీడియో. ఇప్పుడు ఈ డేటా టైప్లో జియు అని చెప్పి రాసుకొని సైజ్ ఆఫ్ వేరియబుల్ కూడా మనం చూడొచ్చు. రన్ చేసి చూస్తే సైజ్ ఆఫ్ వేరియబుల్ 4 బైట్స్ అని చెప్పి వచ్చింది. ఇక్కడ నేను బైట్స్ అని రాస్తే అది బైట్స్ అని చెప్పి రాస్తుంది. అండ్ ఫైనల్గా రిఫరెన్స్ అనేది చూద్దాం. మనకి ప్రతి వేరియబుల్ అనేది ఇక్కడ సి కానీ C++లో కానీ అవి ఏం చేస్తుంది, ఒక మెమరీలో స్టోర్ అవుతుంది కదా. ఎక్కడ స్టోర్ అవుతుంది ఏంటి, దాన్ని మళ్ళీ దాని అడ్రస్ ఏంటి కనుక్కోవడం కోసం ఈ రిఫరెన్స్ అనేది యూస్ చేస్తాం అన్నమాట. అది ఎలా రాస్తాం అని అంటే యాంపర్సండ్ సింబల్ ఉపయోగించి రాస్తాం. అడ్రస్ ఆఫ్ సపోజ్ నాకు వేరియబుల్ బి అడ్రస్ తెలుసుకోవాలి అని అనుకోండి, దానికోసం వేరియబుల్ బి అని రాసి యాంపర్సండ్ వేరియబుల్ బి అని రాస్తే అండ్ సేవ్ చేసి సో ఇక్కడ బైట్స్ అనే తర్వాత ఎన్ ఇవ్వాలి. సో దట్ మనకి
సో దట్ మనకి దీని నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఐ గెస్ నేను ఫార్మాట్ స్పెసిఫైయర్స్ మర్చిపోయాను. ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫైయర్ దీనికి సంబంధించి ఉందా లేదా చూద్దాం. ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫైయర్ లేదు నాకు తెలిసి. ఇట్లాంటి అడ్రస్కి వీటికి మనం %p ఇస్తాం అనుకుంటా. లెట్స్ సి, ట్రై చేస్తాను. ఇఫ్ రాంగ్ మేబీ నేను నెక్స్ట్ వీడియోలో సెట్ చేస్తా. బట్ లెట్స్ సి, రన్ చేద్దాం. ఇక్కడ వై ఇట్ ఈస్ షోయింగ్ ఎర్రర్, టూ మెనీ ఆర్గ్యుమెంట్స్. ఇట్ షోయింగ్ ది కరెక్ట్ వాల్యూ. సో అడ్రస్ కోసం మనం %p అని చెప్పి ఉపయోగిస్తాం. నేను ఇదే సేమ్ థింగ్ ఇక్కడ కూడా అప్డేట్ చేస్తా. ఎందుకంటే ప్రీవియస్లీ నేను ఫార్మాట్ స్పెసిఫైయర్లో దీన్ని మెన్షన్ చేయలేదు. ఇక్కడ స్పెషల్ నోట్ కింద ఇస్తాను లాస్ట్లో. ఫర్ రిఫరెన్స్ ఆర్ అడ్రస్ ఆఫ్ వేరియబుల్కి మనం need to use format specifier %p. ఓకే, సేవ్ చేసి నోట్ చేస్తున్నాను. సో ఇలాగా మనం %p ఉపయోగించుకొని ఈ అడ్రస్ వేరియబుల్ b ఎక్కడ స్టోర్ అయిందంటే ఈ అడ్రస్లో స్టోర్ అయింది అన్నమాట. దీన్ని ఏమంటాం అంటే రిఫరెన్స్ అంటాం. ఆ రిఫరెన్స్ని రాయటానికి మనం యాంపర్సండ్ అని చెప్పి సింబల్ని యూజ్ చేస్తాం. ఓకే, సో మనం సైజ్ ఆఫ్ చూసాం, అలాగే రిఫరెన్స్ చూసాం, అలాగే కాస్టింగ్ చూసాం ఇక్కడ, అండ్ ఇంకేం చూసాం, టెర్నరీ ఆపరేటర్. సో ఇవన్నీ స్పెషల్ టెర్నరీ ఆపరేటర్ను తర్వాత బేసిక్గా ఈ కాస్టింగ్ ఒకటి అండ్ సైజ్ ఆఫ్, ఈ మూడు వచ్చేసరికి స్పెషల్ ఆపరేటర్స్ అంటారు. బట్ నేను రిఫరెన్స్ అనేది మనకి తర్వాత ఫర్దర్గా పాయింటర్స్లో ఉపయోగపడుతుందని చెప్పి ముందుగానే నేను మీకు ఇంట్రడ్యూస్ చేశాను ఈ రిఫరెన్స్ సింబల్ అనేది. ఓకేనా, బేసిక్గా ఈ రిఫరెన్స్ సింబల్ అనేది అడ్రస్ చూపిస్తుంది. ఓకే, దట్స్ ఇట్ ఇన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.